నేను చంపుతా బావా. సరే సీని అమ్మ పొద్దున్నకి అడ్డమైన కలవడ్డది. ఊరికే వాళ్ళ గురించి ఆలోచించేసరికి ఇట్లా కావచ్చు. అమ్మ అది వస్తుంది, ఇప్పుడు దానికి చెప్తే బాధపడుతుంది. అసలు వాడి ఇలా బాయి మోకన రాలేదు, ఎట్లకు పైకి అడిగేది ఉన్నది ఇంటికాంచి ఇంకా ఇంతవరకు ఎలా తీరతలేదు వానికి ఎందుకో. మరి ఇట్లా అడగస్తుందా షేర్లకి ఇట్లా దింపుతున్నా మరి దింపుగా పట్టు ఎట్లయినా మంచిగా. హౌ హౌ అహాడి పేయిగా అడుగుదాం అంటే వానికి తీరనే తీరేది రానే రాడిటి మొకాన రా స్నానం చేస్తారా. దా అయ్యో ఇవి భయపడుతుంది ఎందుకో. దా అవు హౌ హౌ అది హౌ దీనికి తానం అంటే భయం. పండుగ కదా కడుకో అయ్యల్లా. దా నువ్వేడింటో కనిపా ఇవ్వంపా. ఓ Oh. Oh. Oh, oh. రమ్మని పిలిచినందుకే గంత కోపం ఉన్నది. నేనేమో అన్నట్టు అదంటే అన్నది, కానీ ఆయన కూడా గునిపిస్తాడు నన్ను. ఎవరికేం చెప్పినా కట్టమే ఉన్నది, కోపాలు ఉన్నాయి బాగా. మా అత్త ఇది చేయవా అది చేయవా అని ఈమె చెప్తుంది ఆడ కూర్చుండి. అందరు నన్నే కోపాడతారు. ఓ బుజ్జి ఇంకా బాబు అత్త నీళ్ళు పెట్టి రాదే. ఎప్పుడో పేయిండు పేయి కడుతున్నాడు, ఎట్లా పేయి కడుతున్నాడు, నీకు అత్తలేడు నాకు అత్తలేడు. పెట్టు అగ్గి పెట్టాడుందే. తాత చుట్టదాగి దూట్లో వచ్చి తేపో. ఆగో బాపు రానే పట్టే. నేను అప్పటి చెప్తాను తినకపోతే ఏదన్నా చెప్తేనే చెప్తావా నా బిడ్డ? నువ్వు పెట్టమని చెప్పలే కదమ్మా, అందుకే పెట్టలే. ఇప్పుడు నాకు నీళ్ళు పెట్టలేని ఆయన ఉంటాడన్నా నన్ను. ఏందే పండుగోలే పొలను గొప్పడతారు, నీళ్ళు కాకుంటే అయితేనా సలి చేస్తారు. ఇక నువ్వు కూడా నన్నే అని రాదు. ఏమన్నా నిన్ను ఇప్పుడు ఆయన అవి మామిడాకులు కట్టలేదు, బచ్చాలకు పిండి గిట్ల తెచ్చిందా వాడు బెల్ల ఉన్న పప్పు దేరా అని చెప్పిన తెచ్చిండా. ఈ మామిడాకులు కట్టలేదు, ఏడు పని అన్నీ ఉన్నది ఏంది? ఎక్కడ పని అక్కడనే ఉన్నది. ఆయన వచ్చావు నన్ను అంటాడు. ఏం చేస్తాను ఓ బుజ్జి రజనీ రారా, అదే తానం చేసి ఇంతసేపు అన్నీ సదరబడితివి. తమ్ముళ్ళు లేచిల్లా? లేవలేదమ్మా, వాళ్ళు ఇంకా పెద్దోనికి ఏదో ఇంటర్వ్యూ ఉందని వాడు అనుకునేసరికి మస్తు లేట్ అయింది రాత్రి. నీవు అయితేవే కానీ చిన్నమ్మని రమ్మని పో. చిన్నమ్మ వచ్చి పప్పు ఉడకపోతే నేను రొట్టెలనే చేస్తాను బిడ్డ. చెప్పునైతే మళ్ళీ ఓపడతాను మీ బాపత్తే. సరే నేను పిలుస్తా, నువ్వు ఆ పప్పు పని చూసుకో. చిన్నమ్మ ఎదురా అమ్మ రమ్మంటుంది, తానమాట చేసి ఇక పప్పాటు ఉడకపోతే బచ్చాలు చేస్తారట. ఏం బచ్చాలు బిడ్డ, బచ్చాలు ఏం చేయాలి? బచ్చాలు తినేటట్టున్నావా? మాకు సంబరం కూడా ఉంది, అంత సంబరం ఉంది బచ్చాలు అంత. చేసుకోపోన్లీ, మీకు తినబుద్ధి అది వేసుకొని తినరాదు, పండుగనే. ఏం చిన్నమ్మ గట్లా మాట్లాడతాను? మీరే చేసుకోపోలి, మాకే పండుగ లేదంటున్నావేంది? ఏమో తొలుత పండుగ గట్లా మాట్లాడుతున్నావేంది? పండుగ పూట దాన్ని వచ్చి తానం చేసి పప్పు ఉడకబోతురా? మాకు ఏ పండుగ లేదు, నా బిడ్డతోనే అన్ని పండుగలు పోయినాయి. గట్లా మాట్లాడుతావేంది చిన్నమ్మ? ఏమో పండుగ లేదు ఏం లేదని వచ్చి పని చేయడానికి కాదా బిడ్డ? మొన్న చేనుల తోటేర మంది వస్తే అమ్మ చెప్తాందట,
గిట్ల దాని బిడ్డ చేయటం నా బిడ్డ పెళ్ళి ఆగిపోయింది, వాళ్ళ మరిది బిడ్డ గట్ల లేచిపోయింది అని పెళ్ళి ఇచ్చుకపోయింది అని అందరికి చెప్తాందాడు చేనులో. ఎవరు చెప్పారు నీతోని? ఇంకా శారదక్క అంటాంది. అవో అమ్మ ఎందుకంటే అవునే అమ్మ నువ్వు అటు ఎవరితో నేను చెప్పినవే? నేను మందికి ఎందుకు చెప్తాను బిడ్డ, నువ్వు ఒకటి చెల్లోట. నువ్వు 20 మంది తోటే రాత్రి 20 మందిలో అన్నమాట. నాకు చెప్తలేరా అక్క? ఒకరు కాకుండా ఒకళ్ళని చెప్పరా? ఏమో వచ్చి పప్పుడు కోతురా, ఏమో చెల్లె వేయింది మాకు ఏ పండుగ లేదని అదేమో మంచిగా అక్కడే ఉంటుంది. ఇప్పుడు మీకెందుకు ఈ బాధ? ఏంది బిడ్డ? ఏం లేదు చిన్నబాబు, చిన్నమ్మ చూడు వచ్చి పప్పుడుగా వద్దురా తానం చేయిపో అంటే అది ఏదో ఏదో అనుకుంటా ముచ్చట పెడుతుంది, బాధపడుతుంది. నువ్వు కూడా ఇంకా తానం చేయలేదండే? వద్దు పోని బిడ్డ, మాకు పండుగ లేదు ఏం లేదు. అదేండి నువ్వు కూడా గట్టినే మాట్లాడుతావు. ఆ తానం కూడా చేయలే, పోయి తానం చేయపో, నీళ్ళు పెడతా. ఏం చెప్పమంటావు బిడ్డ? అది చేసిన మోసానికి గుండె బరువెక్కిపోయింది, ఈ గుండె అలసిపోయింది బిడ్డ, అంతే, ఏం లేదు. దానికి ఏంటి, అది మంచిగానే ఉంది, దానికి నచ్చిన వేసుకుంది, అలా పండుగ వేసుకోకుండానే ఉన్నదా? మీరెందుకు ఇట్లుండు? ఇప్పుడు మంది కోసం మనం బాధపడదామా? సపరేట్ వచ్చి నువ్వు ఆ తానం చేయిపో, నేను నీళ్ళు పెడతా. కన్న కడుపు కదా బిడ్డ, అది ఎట్లా బతుకుతుందో ఏం బతుకుతుందో, నన్ను మాత్రం మోసం చేసిపోయింది కదా. ఈ బాధలు చూస్తుందని చిన్న చెల్లెం కూడా పట్టుకురాలి హాస్టల్ నుంచి. వాళ్ళ సార్లు పండుగ తీసుకుపోతావా అంటే నాకు పని తీరుతలేదు సార్, నేను తీసుకుపోనన్నా. వద్దు తీయను బిడ్డ, మీరు చేసుకోపో. ఇప్పుడు మీరు చెల్ల మీద రందితో అన్నట్లేదు, నాకు తెలిసి అమ్మేదో మందికి చెప్పొచ్చింది, అన్ని తీర్లా మాట్లాడతారు. మేం చేయబట్టే వాళ్ళ బిడ్డ సంబంధం ఏందని అది మనసులో పెట్టుకుంది, అది కూడా నువ్వు మనసులో పెట్టుకుని ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నావు. అంతేం గొప్ప పని ఏమంటానంటే జరగాల్సినవి బిడ్డ, ఇవన్నీ మనం ఆపితే ఆగుతాయి ఆ బిడ్డ. కాదయ్యా, నా పెళ్ళైన కంచి నువ్వు చూస్తాను చిన్న పొరగాని కంచి. ఎప్పుడన్నా నిన్ను అన్నానా? ఒక్క మాట అన్నా నానయ్యా? నువ్వు అన్న నువ్వెట్లా నమ్ముతాను? నువ్వు ఇప్పుడు పండుగ లేదు ఏం లేదని నువ్వు ఎట్లా అంటున్నావు? అదన్నట్టే మనసు బాధ ఉంది అంటున్నావు కదనే. ఈ పండుగ పూట పండుగ చేసుకుంటే చూసేటోళ్ళు ఏమనుకుంటారు? బిడ్డ లేచిపోయినారు అంది లేదనుకోరా బిడ్డ. మళ్ళీ ఇంకా మమ్మల్ని మీరు ఇప్పుడు ఈ పండుగ చేస్తురా తాళం చేస్తురా అంటే చూసేటోళ్ళ కోసమైనా కోతల కోసి బోనాలు ఏం చేస్తలేము, ఈ బచ్చాలు చేసుకొని ఇలా ఫస్ట్ పండుగ కదా, తొలత పండుగ తానాలు చేసి ఇక బచ్చాల కాడికి అత్తే పని అయిపోద్దని అంటున్నావు. వద్దు పో బిడ్డ, దండం పెట్టమ్మా. మాకు మాత్రం బాధలు లేవా? మీ అవ్వ ఇవి చేయాలి అవి చేయాలి విడిచి పెడతారా పండుగ అని మీ అవ్వ అంటది, మీ అయ్యో అన్ని చేయాలి అంటాడు, మీరు ఇట్లు అంటారు. చేయలేదు బాధ, మీరు చేసుకోరు, మిమ్మల్ని అర్థం లేదు, నాకు మాత్రం రాలేను బాధ. ఇవి చేసుకున్నట్టే ఉన్నది, మీరు అట్లాంటి మాటలు మాట్లాడితే చేసినట్టే ఉన్నది. అరే చిన్నమ్మ రా, చిన్నమ్మ పండుగ నాడు నిమ్మలం లేకుండా నువ్వు చెప్పగానే ఇంటికి రాపోయి నువ్వు ఎందుకు కొలుచుకుంటున్నావే? నేను పోయి అడుగుదానే. అమ్మేం కొలుసుకోలేదు, నువ్వు అమ్మని ఎందుకు అంటున్నావు? ఏమన్నావని? అమ్మేదో కోపంలో దాని బిడ్డ సంబంధం ఏందని అన్నందుకు చిన్న ఇప్పుడు దాన్ని అంతా పట్టించుకొని ఈ పండుగ పూట చదువుడు అవసరమా? నా పెళ్ళైన కానీ ఒక్కనాడు ఒక మాట అనలే, ఇలా లేచి ఉరికేస్తాడు నా మీద గిట్ట బెదిరించుకుంటా. పొద్దుగాల 4 గంటలకు లేచింది అమ్మ, ఇంట్లో పని అంతా వేసుకుంటుంది, ఒక్కతే అన్ని చూస్తుంది. నాన్నమ్మేమో దానికే అన్ని పనులు చెప్తుంది, చిన్నమ్మేమో ఏడ్చుకుంటూనే కూర్చుంటుంది. అరే ఇంట్లో అనివార్య కారణం జరిగింది కనుక అట్లే ఉంటుంది బిడ్డ. మీరు పోయి కట్టెల పుల్లకి ఉంకిపోయిన వాళ్ళకి నువ్వు మరి ఆడికి అరే చెప్పుడు తప్ప అనే నేను పండుగ మరి లేవరాదన్న తప్ప నేను చెప్పుకుంటా మా తమ్మునికి. చెప్పుకోపో. మరి చెప్పుకోపో, నువ్వు చెప్పుకున్నాక మా అమ్మకి ఎందుకు ఈ బాధ? అన్నిటికీ తమ్ముడు అనుకుంటుంటాడు, మధ్యలోనేమో దాన్ని తిట్టిపిస్తారు. తెత్తది బిడ్డ, నేనే పోయి దుకాణంలో పోయి తెత్తది. తెచ్చుకోపో. బాపమ్మ కూడా అన్ని దీనికే పనులు చెప్తుంది, మళ్ళీ దీన్నే అంటది. నువ్వు ఊకమ్మా, నువ్వు నీ పని నువ్వు చేసుకో. పైసలు ఏడున్నాయి? అరే తెచ్చురా దేవా దూకోయా. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు ఏడ్చుకుంటూ తుడుచుకుంటే వాళ్ళు ఉంటారు, మంచిగా సంబరంగా వాళ్ళు అన్ని చేసుకొని తింటారు అనుకోరా? సరేనే, పైసలు ఏడున్నాయి ఇంట్లో? అన్నే ఉన్నాయి, నీ ముట్టుకోలేదు. ఇంత బెల్లం అన్న పెడితే ఇట్లా ఏం చేస్తారా మీరు చేయబట్టి? ఇన్నే పెట్టినా కనబడతలేదు. ఏంద్రా ఎడిపోతాను? బాయికి అడిగిపోతాను. ఎందుకురా బాయికి అడిగి ఏం చేస్తావు? నిన్న మొన్న రమ్మంటున్నావు చేతగాలే బాయికాడికి. ఇంకా పొద్దుగాల వచ్చి నువ్వు ఎడ్లకు పెయ్యగాడుతావు కావచ్చు, నేను బూదిచ్చి బొట్లు పెడదామంటున్నావు, పొద్దుగాల రాని చేతగాలే. ఇలా పండుగ పూటే తీరింది అతనికి బాయికాడి వాడు. ఆ భోజన కాలంలో గడ్డి పడ్డదన్న, ఆ గడ్డి ఉండే నీళ్ళు చక్కగా సాపుకి వెళ్తలేవు, ఆ కాలం అంతా సాపు చేస్తా పోయింది. అవురా? వదినచ్చి అడుగుతానట మీరు పండుగ చేసుకోవాలి, మేము మాకు లేదు పండుగ, నా బిడ్డ పోయినప్పుడే పండుగ పోయిందని అంటున్నావుట. నువ్వటి నేనోట అరే మేము ఎట్లా చేసుకుంటావు పండుగ? నువ్వు లేని ఏం చెప్పమంటున్నావు అన్న? దాని జ్ఞాపకాలు నీకు బయలుపెడతలేవు. నా మనసు నిండా బాధే ఉన్నది, నేను పండుగ ఏమని చేసుకోవాలి చెప్పు. అందుకే ఊకే ఇంటికంటే దాన్ని గుర్తు చేసుకున్నాడు ఎందుకని సపరేట్గా బాయికాడు పోయి పొద్దుకి నాకు ఇంటికి వద్దామని చూస్తానన్నా. అంటే నీకు ఒక్కరికే ఉన్నది అరే బాధ, నాకు లేదు అరే బాధ పోయిందని? కాదు, నా వల్ల కాదు, పండుగ చేసి నా వల్ల కాదన్న. అరే అట్లా అనకురా, ఒక్క తల్లి పిల్లలం ఉన్నంత పండుగ మన తోడబుట్టింది అత్తందిరా. పండుగ లెక్క జరగని జర దండం పెడతా. ఉగాది పండుగ అంటే ఎంత ముద్దుగా చేసుకోవాలిరా. తెల్లారి లేవంగానే లేచిపోయి బాయికాడికి పోయి ఎడ్లకు పెయ్యి కడుక్కొని కొమ్ములో కొబ్బరి నూనె రాసి బొట్లతోటి ఊదిచ్చి
బచ్చాలు చేసుకుపోయి తినిపించి మనమోటి తిని తొలుత కొత్త సాలని ఒక గొడ్డలతో కొమ్మ కొట్టి ఇంటికి రావాలరా. ఏంద్రకింత అధ్వానం చేస్తానేంద్రా నువ్వు? ఈ అక్క తండ్రి కదా ఇంకా నాకు దుఃఖం పెంచినట్టయితే రాకముందుకే బయటపడాల్సి చూస్తాను. అయినా నీ కంట పడకముందుకే బయటపడాల్సి వస్తాను ఉన్నాయి కదిలేను మళ్ళీ. మరి అసలు నువ్వు అప్పుడే పోని ఉంటారు నేను రాకముందు. నేను వచ్చినాక నేను ఎట్లా పోడేస్తారా బాయి కాడికి అంటాను ఇప్పుడు? నేను ఉండా అన్న, నాకు పోతాను తమ్ముడా, నేను చెప్తాను మంచిగా నువ్వు. అన్న నేను పోతాను, నేను ఉండను అన్న, నాకేమద్దన్న. నువ్వు ఇప్పుడు పోతానంటానేంద్రా పండుకోలే? ఏమని ఉండాలన్న పండుగ అని. నీ పండుగ ఎట్లా చేసుకోవస్తా అన్న చెప్పి నాకు అర్థం కాదు. పండుగ చేసుకుంటూ తిప్పలు ఉంటుంది, చేసుకోకపోతే తిప్పలు ఉంటుంది. చూసినావా బిడ్డ పైన రందే లేదు వీనికి, మంచిగా పండుగ చేసుకుంటాను లోకం అంటారు. చేసుకోకపోతున్నా మీతో నీకు తిప్పలు ఉంటుంది. ఏం చేయాలి చెప్పు నేను? అరే లోకం ఏది చేసినా తప్పే పట్టుకుంటుందిరా తమ్ముడు. నువ్వు పండుగ చేసుకుంటే పండుగ ఎందుకు చేసుకున్నావు అంటది, చేసుకోకుంటే ఎందుకు చేసుకోలేదు అంటదిరా. మనం బట్ట కట్టేది లోకం కోసమేరా తమ్మి. అందుకే అన్న ఎవ్వరికి కనపడకుండా పోయి బావి కాడ ఉండి సాయంత్రం ఇంటికి వద్దామని చూస్తాను. నేను పొద్దుకినాక అత్తయ్య నువ్వు నాకు అడ్డం తిరగకు, నన్ను పోనీ అన్న. తమ్మి నేను చెప్తాను మంచి మాట కింద అంటానా, పండుగ అంటానా? అన్నది దండం పెడతా, నన్ను పోనీ అన్న, నన్ను ఆగబట్టకన్నా. నేను పోతా, నాకు మంచి అనిపించలేదు. అయినా నీ భార్య మాట చెప్పుడు, నీ భార్య ఒకటి చెప్పుడు, నువ్వు ఓటినుడు. పండుగ నా ఒక్కనికే నారా ఉన్నది, నీకు లేని పండుగ నాకెక్కడదిరా? మేము కూడా పండుగ చేసుకుంది. నాకు పండుగ లేదు అంటే తెల్లారుతుందా? ఎట్లా చూస్తానే చూడు ముఖాలాగా చూడు. ఓ అరే ఇట్లా బొట్టు పెట్టుకో. ఇది వానికే ఏంటది? ఓ రాములు ఇట్లా బొట్టు పెట్టుకుంది రారా. ఇగో వాడు రాడాయే, ఇది తినదాయే, నేనేం చేతు? ఎంతకు రమ్మని అత్తలేడురా, నేను ఏం చేయాలరా మరి? ఒక బుక్క తినిగో. పండుగ లెక్క లేనే లేదు. ఎప్పుడు రా? రేపు పోతావారా నువ్వు? రేపు పోతావు. సరేగా వాడిని అడిగిన పైసలు కానీ రేపు అడకచ్చిత్తా కానీ శ్రీకాంత్ ఇక ఇంటికాడ లొల్లులో పంచాయలేదు, నువ్వు దృష్టి పెట్టకు జరా. నౌకరి మీద జాస పెట్టరా జరా. ఎన్ని పైసలు అయితేనేరా తమ్మునికే బొచ్చడి పైసలు అవుతాయి కదరా. నీకు తేవాలంటే నాకు దమ్ము అవుతుందిరా. మొన్ననే చిన్న మేమన్నా తిన్నావు కదా, అమ్మి ఆయన కూర్చున్న ఆయనకైతలేవా ఈయనకైతలేవా అన్నది. ఎప్పటి నుంచి అయితే పైసలు పంపుడు కలవదురా, నాతో అయితలేదు కొడుక. బాబు నువ్వు పంపించే నాకు తెలుతలేదానే, నేను కూడా ఆడ ఎక్కువ ఖర్చు పెడతలేను బాబు. ఉన్న కాడికే సర్దుకొని నేను కూడా జాబ్ చూసుకోవాలనే చూస్తానా. ఎట్లనైనా చిన్న దొరకబడతా బాబు, ఇక నువ్వు టెన్షన్ పడకే. చిన్నదో పెద్దదో నౌకరు చేసేవాడిని కావాలి కొడుక. ఇక ఇంటికాడు లొల్లుల పంచాయతీల గురించి నువ్వు ఆలోచన చేయకు, ఏమన్నా ఉంటే నేను చూసుకుంటా. విన్నావా? తల్లిదండ్రుల పేరు కాపాడాలి మనవాడ. ఏదో జాబ్ చేసుకుంటూ పోతా అంటే ఒక్కొక్క స్టెప్ ఎదుగుతా అంటేనే మనకు మంచిగా అనిపిస్తుంది. ఏదో మనకు రాలేదు అని చెప్పి పెద్దగా ఎగ్జామ్ దొరకనంటే దొరకదు. అట్లా 10 వచ్చిన మంచిది 5 వచ్చిన మంచిది, కానీ ఏదైనా నౌకర్లో చేయను గారా నువ్వు కొడుక. చేస్తానే, నేను ఎట్లనైనా చేస్తాను. మంచిగా ఏందే నువ్వు బోలు పడతాను? మనవరా లేదా? మంచిగా మా చెల్లెత్తాంది మనవాడా మంచిగా మంచిగా ఎప్పుడు వచ్చినా? తెలుసు కదా నుంచి ఇటే వచ్చినాయి. అంత మంచి ఇంత పెట్టుకోరా, చెల్లెకి ఇచ్చిన రాగానే మంచిదే తాగానే. మొన్న చిట్టే ఉన్నావా? ఇన్నే ఉన్నాయి అప్పటి సార్. ఏమైందన్నా? ఏం చెప్పాలి చెల్లె, ఇలా పండుగ 10 అయ్యేదాకా లేవలేదు భార్య భర్తలు. వదిన పోయి అడుగుతానట, మాకేం పండుగ లేదు ఎండుగ లేదు, మీరు చేసుకోకూలి అన్నారట. నేను ఎద్దపేగాడి వేసేసరికి ఆడున్నాడు ఏంద్రా తమ్మి అంటే, నేను బాయికాడికి పోతానన్నా, నాకు వీలు కాదు, మీరు చేసుకో. అరే మీరు అంటున్నావు, నువ్వెవరు నేనేవాళ్ళరా? పండుగ మనది కాదారా? అక్క అత్తందని ఒక్క తీరుగా బతిలాడినా కానీ నా మాట లెక్క చేయకుండా బాయికాడికి భార్యను తీసుకొని పోయిండు. ఈ పండుగ ఇడిచిపెట్టి బాయికాడికి పోడేందో ఏందో ఇది. అమ్మా నువ్వన్నా ఆపపోయినవే? నేనేం ఆపాలి బిడ్డ, బుజ్జిపోయి చిన్నమ్మరమ్మన్నందుకు ఏం రావాలి మాకు పండుగ పబ్బమా? మా రంధ్రం ఏం పెడతా అంటే మీ అవ్వ లేని చేనుల పొడి చిలకల పొడి చెప్తుందట, మాకు పండుగ అదేమద్దు, మాకు మీరు చేసుకొని తినిపోండి అని అనగానే ఇక పెద్దది వచ్చింది. అదోటనా ఇదోటనా గిలగిల అయింది.
అగో ఇదేం సరే పండుగ పూటకి ఎడ్లకు ఈ బెల్లం అన్న పెట్టుకోరా శంకరి అని చెప్పంటే నీ బెల్లం వద్దు నాకు ఏది లేదని చెప్పి ఆ బెల్లం పారేసి వెళ్తాడు. నువ్వు పోయి తీసుకురా బిడ్డ ఎట్లనన్నా చేసి. పూర్వైన కాంచెలు ఒకటే రందులు ఉన్నారు వాళ్ళు. అరే రంది నీకు లేదా నాకు లేదు ఎవరికి ఒక్కరికే ఉన్నట్టు చేస్తాను ఏందే నా బిడ్డ లెక్క చూసుకోలేదా అని అవ్వలేదు. చూసుకున్నావు మనది వాళ్ళ ఇంటి వాళ్ళ బిడ్డ మన బాధ వాళ్ళకేం వెళ్తాం అయిపోయా. ఇప్పుడు వేన కర్మానికి పండగ కొట్టుకుంటారు ఎవడన్నా? నేను కాదు మరి మీరు ఎందుకు పెట్టుకుంటారే అన్న? ఇక అదే ముచ్చట్రా. ఆ రోజు వాళ్ళ బిడ్డలు వేసిపోయినందుకు నా బిడ్డ పెళ్లి ఖరాబ్ అయిందని అన్నది కదా వదినే. ఇక ఆ ముచ్చట పట్టుకున్నారు. ఇక వాళ్ళ మధ్య అదే ఉన్నది ఇక అది పోతలేదు వాళ్ళకు. అగో ముత్తంత దానికి గిన్ని రోజుల సంది ఏందట మరి? ఏమో బిడ్డ రామలక్ష్మణ్ లెక్క ఉండేటోళ్ళు ఇద్దరు అన్నదమ్ములు కృష్ణార్జునుల తరకు తయారవుతారు. నేను బతుకను సావను నాకే అర్థమైతే లేదు తల్లి. ఏవుక బాబు ఏం మాట్లాడతాను పండుగ పూట సత్తా బతుకుతాని. ఏ బాపేమన్నాడు తీయ అన్న ఎందుకు కోపానికి వస్తావు? అరే ఇంకా బావి కడదాక పోయేద్దాంపా మామని తీసుకొద్దాం. తీసుకురా పోలరా చెల్లె పోయి తీసుకురాపోరు మావుగా నీ కొడుకు నువ్వు పోతే నన్ను అత్తదో ఏమో మరి. అమ్మ తీసుకొద్దాంపా ఎట్లా చేసి బతిలాడైనా తీసుకురా దండం పెట్టి తీసుకొస్తా నాగును వాళ్ళు లేకుంటే నా పానం తలలు ఇస్తామే తీసుకొస్తా తీసుకురా కొంచెం. సరే ఏంది ఎడతాను ఒకటి మరి? ఏం చెప్పమంటానవే కొండంత పండుగ రోజు మనకు ఏడ్పే పెట్టిపోయా. ఇంటికాడ ఉంటే గిట్ల ఎడతాను అనే బావి కాడికి పోదాంపా అన్న ఈడ కూడా ఏడబడుతుంది. ఉగాది పండుగ రోజు బాయికాడ వచ్చి గడిపే గతిపట్టే మనకు ఇండ్లు పోయే వాకిలి పోయే అన్నట్టు మన బతికేమైపోయానే. పోయిన సంవత్సరం ఉగాది పండుగ రోజు బచ్చాలు కావాలని పొద్దున్నుంచే లొల్లి పెట్టింది. చేసేదాకా నీ ఏం పడబడ్డది. దానికి కడుపు నిండా తిని మళ్ళీ నాకు తీసుకొచ్చి తినిపెట్టింది. దాన్ని ఎట్లా మర్చిపోబుద్ది అవుతుంది నాకు. అవునయ్యా తెల్లర వరకే నాతోనే లేచేది బిడ్డ. అదో పని చేసుకొని తెల్లారి వరకు అమ్మ బచ్చాలు కావాలంటే అన్ని పనులు చేసుకొని నా బిడ్డలకు బచ్చాలు చేసి పెట్టేది ఉగాది పండుగ నాడు. అది ఏం తిన్నదో ఎట్లున్నదో ఇద్దరు నా చుట్టూ తిరిగితే పండుగ నాడు నాకు మస్తు నిమ్మలం అనిపించేది. పిల్లలు ఉంటేనే కదనే జీవితం, పిల్లలతోనే పండుగ. వాళ్ళు లేకపోతే బతికే దండుగే. మనకు గదే గతి రాసి పెట్టిపోయిందే దేవుడా. ఇంటికాడ ఉంటే వీళ్ళు విచిత్రంగా చూస్తారు మనల్ని. బావి కాడికి ఎత్తే గిన్నె ఆలోచనలు రాబట్టి ఇంటికాడ ఏడతావో అని ఏడితే ఎంతమంది ఏమనుకుంటారు. అయితే ఇక ఊరికి ఏడవకు, చిన్న పొరుగు వెళ్తే అది బాధపడుతుంది. అది ఎట్లున్నదో హాస్టల్లో పండుగ పూట దాన్ని ఆటోలు ఉంచాల్సిన పరిస్థితి వచ్చే కదనే. ఈ రాధ రావద్దే, ఏ మనిషికి రావద్ది రాత. ఏడవకయ్యా నీకేమన్నా అవుతుంది, ఊరికి ఏడవకు. ఎంతైనా మన లాగా చేసిపోయింది మన బిడ్డ. అక్క మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నా. ఎప్పుడు వచ్చింది? ఇంతకు ముందే వచ్చిన. ఏమైందిరా తమ్మి ఈ పండుగ పూట బావి కాడికి రాకపోతే ఏమో. నువ్వు బావి దాకా ఎందుకు వచ్చినావు అక్క? ఇంటికన్నా ఉండకపోతివి. మరి ఏం చేయాలరా, ఇంటికాడ అన్న గంత బదిలన్నా కూడా ఉండు అంటే ఉండలేదట. నేను ఉందా బావి కాడికే పోతా అని చెప్పి వచ్చేసినావట. ఎందుకు ఇట్లా చెప్తాను రా తమ్మి? ఇంకెన్ని రోజులని బాధపడతావు చెప్పు. కాదు మామ, పెద్ద మామ చెప్పినాడు కదా మేము వస్తాను అని. అయినా కూడా బావి కాడికి ఎట్లా వచ్చి మామ మీరు? ఏం చెప్పమంటానవయ్యా, కొండంత పండుగ రోజు ఊరందరూ పండుగ చేసుకుంటా అంటే మేము ఏడ్చుకుంటే ఏం కూర్చోవాలి. బాధపడుకుంటుంటా అంటే మళ్ళీ వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. పొలం కాడికి పోయి బావి కాడ ఆ పని ఈ పని చేసి పొద్దుకి నాకు ఇంటికి పోదామని ఇటు వచ్చినాం. మీరు అత్తే ఇంకా బాధ అనిపిస్తుంది అనే మేము సపరేట్ ఇటు వచ్చినాం. మా అక్క ముఖం చూడకుండా ఉంటుంది. మళ్ళీ అది పోయిన తర్వాత ఇంటికి పోదాం అనుకున్నాను. నేను దానికి ఏం ముఖం పెట్టుకున్న ముఖం చూపించాలి నేను. ఏం మాట్లాడతానో మామ? ఏమైనా లంగతనం చేసినావా, దొంగతనం చేసినావా? ఏం ముఖం పెట్టి చూపించాలంటే ఏందన్నట్టు చెప్పు. అదేదో పిచ్చి పని చేసిపోతే నువ్వు గట్లా అంటావా? మన చంపుకుంటావా? నీకు తెలివయ్యా, నేను మా అక్క కొడుకున్న బిడ్డని ఎంతో సంబరపడ్డా. ఇలా నాకు అది ముఖం లేకుండా చేసింది మా అక్క దగ్గర. నాకు అది కాదురా తమ్మి, ఇట్లా ఎన్ని రోజులని బాధపడుకుంటుంటావు చెప్పు. నా కొడుకు అనేది నిజమే కదా,
నువ్వేమన్నా లంగవా దొంగవా? ఊళ్ళో ఎంత మంచి పేరు ఉన్నదిరా నీకు? ఏమో అంత పిసోన్ లెక్క తయారైతానవేంద్రా నువ్వు? దానికి అర్థమైతుంది నీ బిడ్డకి. తెలుస్తుంది ఇవాళ కాకపోతే రేపైనా తెలుస్తుంది దానికి. నేనేం చేసినా ఏం తప్పు చేసినా అనేది తెలిసి రాదా? నువ్వేందే వదిలి రాదని ఉండు ఉండు అని బదిలన్నా కూడా ఇక్కడికి వచ్చినవాట ఉంటే అయిపోవు కదా ఇలా పండుగనేనే. ఉండమంటారు అక్క గట్లే ముఖం ముగటోడు ముఖం ఎక్కడు మాట్లాడతారు. వాళ్ళు ఏమగట ఎట్లా మాట్లాడింది విన్నావు కదా. దాని బిడ్డ చేయబట్టే నా బిడ్డ సంబంధం ఎత్తిపోయిందని. నీతో నన్ను ముచ్చట షేన్లు అన్నది అటు 20 మందిలో. అంటే అల్లకెళ్ళి అవ్వచ్చు నాకు చెప్పింది. నీకు ఎరికైనట్టు కదా నీ బిడ్డ మెసేజ్ చేసేది ఫోన్లు చేసేది మాట్లాడేది సంవత్సరం కిందట నేర్కనట నీకు. తల్లి చెప్తేనే పిల్ల చేసిందట. తల్లి తెలియదా కన్నదానికి అని అంటుందట అక్క. అంటే అల్లకెళ్ళి అవ్వచ్చు నాకు చెప్పింది. నా మనసు ఎంత బాధ అనిపిస్తుంది గట్లా చెప్తే. కాదక్క నా బిడ్డే గట్లా చేస్తుందని నాకు తెలిసి ఉంటే దాన్ని కాళ్ళు ఎరగొట్టి ఇంట్లో కూర్చోబెడదు. నేను చదవద్దు ఏమద్దని దాన్ని చదువు పంపేపోదును. నాకు తెలిస్తే గట్లా చేయండి అక్క నా బిడ్డను. ఇవన్నీ పోనీ ఇంటికాడ కూడా నన్ను ఒక ఈగని చూసినట్టు చూస్తుంది. నేను వంట రూమ్లో పోతే బయటకు వస్తుంది, నేను బయటకు వస్తే వంట రూమ్లో పోతుంది. నేను పిలిస్తే సప్పుడు ఎత్తలేదు, అన్నం అన్నం వేస్తలేదు, కూర అన్నం వేస్తలేదు. మమ్మల్ని నన్ను ఒక పురుగును చూసినట్టు చూస్తుంది. నేనేం చేసిన అక్క తప్పు? నేనేమన్నది నా బిడ్డను తోలుకున్నాను నేను? ఇక ఆమె గురించి తెలియంది ఏమున్నది, ఏదున్నా ముఖం ముందటనే మాట్లాడుతుంది. మరి ఈ మాట మాట్లాడితే ఎదుటోళ్ళు బాధపడతారని కూడా ఆలోచించేది ఇంత కూడా వెనక ముందు తెలియందా చెప్పు మనకు? అట్లా కాదక్క గట్లా అయితే నా మనసు ఎంత కలకల అనిపిస్తుంది చెప్పు. అన్ని గివే విశేషాలు. ఈ మాట మాట్లాడాలన్నా అత్త మరి మాట్లాడితే వాళ్ళు ఎట్లా బాధపడతారని కూడా ఆలోచించదు. ఏం పండుగ చేసుకోవాలక్క గట్లా చేసినాక? ఏం పొత్తుల పండుగ చేసుకోవాలి? స్నానం చేసిందమ్మ బచ్చలు చేతి రావే అంటే అది రాజనవ్వ. ఆమెకి ఏమేరక కాదత్తమ్మ, ఇప్పుడు పెద్దత్తమ్మ గురించి తెలుసా మీకు? అయినా కూడా పట్టించుకుంటే ఎట్లా అండి చెప్పు? కాదు నాన్న ఈ బాధ తెలుసు కదా ఆమెకు. మమ్మల్ని గట్లా సూదులు పొడిచినట్టు అవసరమా? ఆమె కూడా గట్లా అన్నది కానీ మరి ఏందో ఆమెకు. అన్న అయితే మిమ్మల్ని ఏం అనలే కదా, ఏమన్నా అన్నాడా తమ్మి? అన్న ఒక్క మాట అనలే కదా. ఎందుకు ఇంతగానో మీరు బాధపడడు? ఆమె గురించి తెలియంది ఏమన్నా చెప్పు. అన్నా కాబట్టి చెప్తాంటే వద్దురా వద్దురా పండుగ ఉండరా ఉండరా. మరి అన్న ఎంత బాధపడతాండ్రా ఇంటికాడ? అన్న గురించి ఆలోచించావా నువ్వు? ఏముండమంటావు అక్క, ఎట్లా ఉండమంటవే? అమ్మ ఇదంతా కాదు కానీ పోయినాక అత్తమ్మతో నుండి మామతో ఒకసారి గట్టిగా మాట్లాడు. ఈ చిన్న చిన్న ముచ్చట్లు ఏడుకో దారిదిస్తా అంటే వాళ్ళకి అర్థం కాదు ఏం కాదు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది అత్తమ్మ. పారే తమ్మి పోదాంపా, వాళ్ళని అడుగుతా కనిపా. ఏ నడు ఇక్కడ దాకా వచ్చిన పనిలేక వచ్చిన వారా మేము? పా ఇంటికి పోదాంపా. పండుగ పూట వచ్చి ఏమో గిడ నువ్వు రానంటావేంద్రా? ఇట్లా వెళ్తే ఇంటికే రప్పించుకున్నావు మేము. చెప్పలేసుకో ఈ సంచులు ఏడే పెడతా అన్న రేపు కొంచెం ఆడబెట్టు. పట్టుకపోరు దొంగ కూడా రాడికి. బండి పెట్టినవరా తమ్మి? అరే పూలు వచ్చే మళ్ళా శనికాడికి మనం తీసుకొస్తాను పాయ అటే పాయ ఇంకా అత్తలేదా చీకటి పడ్డది. దగ్గర ఉన్నదా కొంచెం దూరం ఉంటే పోవద్దు రావద్దా? నీ ఏగిరానికి ఇప్పుడు ఉరికొస్తారా? ఎట్లా తీసుకురా నువ్వేంది కదా తీసుకొస్తే తప్పకుండా. ఏమో బిడ్డ వచ్చినందుకు తృప్తి లేదు. బిడ్డ వస్తాను ఇంకేంది. ఏమన్నాడు బిడ్డ? ఏమన్నాడే? ఏమనలేదు. అయ్యో ఆమెను ఏమనటట్లేదు ఈమెను ఏమనటట్లేదు. ఏం చెప్తావు చెప్పు? ఎక్కడ తిన్నా గానీ అక్కడ ఏమన్నా అన్నాడా చెప్పరు? ఏమనలే. ఏం లేదు. అయ్యో ఏం లేదే సపడే కూకో. నేను పోమన్నది ఎందుకే? ఏం లేదని దగ్గర చేతులు పెడతాను. ఈ పెద్ద వదినట కూలోళ్ళకు చెప్పిందట నా బిడ్డ సంబంధం ఎత్తిపోయిందని చెప్పి. అవ్వకు తెలుసు ఆ బిడ్డ లేచిపోయిందని అవ్వకు తెలుసు, ఫోన్లు మెసేజ్ చేసింది అన్ని తెలుసు అని చెప్పిందట కూలోళ్ళకు. గట్లా చెప్తుంది ఇవే తప్పు కదా? మన ఫోన్ని మనం బయట పెట్టుకుంటాం బిడ్డ. ఏంద్ర సుమతవ నేనేం చెప్పినట్రా? ఏం లేదు వదినే. నేనేం లేదంటానే వేంద్ర నీకేమో చెప్పింది. ఇక నేను ఆడికి అనుకున్నా నువ్వు పోయేటప్పుడు ఎన్నో చెప్తుందానిగా. ఆమె ఏం చెప్పింది? ఆమె ఏం చెప్పలే నాకు. ఏమోరా నన్ను నవ్వులు పోసుకుంటా ఏమైనా నన్ను అంటేనే అట్లా చెప్తాను. ఏమన్నా వదిన ఇప్పుడు ఎందుకు అట్లా చెప్తాను? నువ్వు పండగప్పుడు ఎందుకు లోళ్ళు? ఇప్పుడు సపడే కూకో. నువ్వు చూస్తాను కదా చిన్నప్పటి నేను ఎప్పుడన్నా అన్నా అనరా? అరే ఇప్పుడు నేను ఏమన్నా మేము నువ్వు అంటావా అక్క గట్ల? నువ్వు అన్నావా నన్ను గట్ల? నా పిల్లల కంచెలు ఒక్క మాట అనలే నన్ను. నువ్వు అంటావా? నా బిడ్డ పోయినప్పుడు కూడా అనలే మొన్న. అగ చూస్తారా కాసటి కారెడ్డాలు మాట్లాడుతుంది కావ్య. ఇప్పుడు ఒకళ్ళు పెంచుకుంటారే లొల్లులు. కారెడ్డం ఎక్కడిదక్క? నేనేమంటాను ఆమెను? నేనేమంటలేను. నాకు అసలు మంచిగా లేదు. దాని బాధ ఈమెనదా ఆయన చెప్తే ఆమెనదా? పండుగ పుట్ట లొల్లి ఎందుకు మనకు? ఇప్పుడు ఇప్పుడు నేనే లొల్లి పెట్టుకుంటాను. బిడ్డ వచ్చింది ఏదో చూసిపోదామని చెప్పి ఇప్పుడు ఈమె పోయినాక చెప్పు. ఏంది చెల్లె? నేను పోయి తమ్ముడిని తీసుకొని రాపో అన్నారా? ఈ లొల్లి ఏందిరా? ఈ లొల్లి పాడుగా ఈ లొల్లి కొడతలేదు ఇంట్లోది. ఏంద్రండి నాబిలో ఏమున్నదో చెప్పరాదురా? నాకేమున్నది నాబిలా?
ఇక మరి ఏంద్ర మరి ఇది కట్టెల పుల్లిరికే పుల్లల కట్టిరికే రాదు ఎందుకు గట్టిగా మాట్లాడతాను అదే అన్న మన ఇంట్లో ముచ్చట్లు ప్రతి చిన్నదానికి పెద్దదానికి గట్టిగా మాట్లాడితే 10 మందికి 10 నిలబడితే ఏం అవుతుంది ఏదో పోతుందని 10 మందికి అదేనయ్యా మేము ఎప్పుడు 10 మంది తినట్టే మాట్లాడతాం చిన్నప్పటి నుంచి చిన్న పిల్లగానికి అంతే నేను అన్ని చేసుకొచ్చి నా తప్పు సరే వదినే ఇప్పుడు ఇంట్లో మనది ఏదైనా ముచ్చట జరిగితే బయట దాకా పోవుడు ఎందుకు బయట చెప్పుకున్నాడు ఎందుకు మన విలువ తక్కువ కాదా అట్లా చెప్పుకున్నాడు నా అయ్యవ చిన్న పిల్ల అప్పుడు చేసిండ్రా మీరు చిన్న పిల్లగాళ్ళ కంచి చూస్తారు కదా మీ పెళ్లిళ్ళు అయినా ఇదివరకు దాకా నేను ఒక్క మాట అంటనా ఆయన గట్ల పుట్టించుకుంటాడు పిల్ల మాటలతోటి పుట్టించుకునే ఉన్నది వాళ్ళ విలువలు అంటూనే ఉండేవాటి బయట ఆమె మనసులో పెట్టుకుని ఆమె బాధపడుతుంది అత్తమ్మ నువ్వు కూడా మా అమ్మ ఎందుకు చెప్తా చెప్పు ఒక్కనాడు నా చెల్లెను అది వాళ్ళ బిడ్డ నేను నా బిడ్డ అన్నట్టు చూసి మరి ఇన్ని రోజులు లేని లొల్లులు ఇప్పుడు ఎందుకు వస్తానే ఈ ముచ్చట్లు ఇంట్లో ముచ్చట్లన్నీ మరి బయట ఎందుకు తెలుస్తున్నాయి ఎందుకు లొల్లులు చెప్పు అక్క ఒక్కటే కుటుంబంలో అంత మంచిగా కలిసి ఉన్నాం నా బిడ్డ ఎట్లయిన దానికి వాళ్ళు బాధపడ్డారు రజనవ సంబంధం చెడిపోయినందుకు మేము బాధపడ్డాం దాన్ని మళ్ళీ ప్రతిసారి తెల్లగిచ్చి ముచ్చట చెప్తే మనసులు బాధ పెట్టుకుంటే తప్ప ఇంకోటి ఏం లేదు చిన్న బాపు అమ్మ ఒక్కసారే అది కూడా అత్తమ్మతోని మాట మీద మాట వచ్చి అన్నది తప్ప ఇంకేం అనలేదు అది కూడా అత్తమ్మే అడిగింది సంబంధం ముచ్చట ఏమైందని అనలేదా నువ్వు ఆ రోజు గప్పటిది కాదే కూలోళ్ళతోటి ఏదో అన్నదట మీ అమ్మ అనలేదట అన్న అదే తల్లికి తెలిసి పోయింది పిల్ల అని చెప్పి అని అంటే ఆమెకు కూడా బాధ అనిపిస్తుంది కదా ఆమెకు బిడ్డ పోయిన అందే ఉండే తల్లి తెలిసే పోయింది పిల్ల ఫోన్లు చేసింది మెసేజ్ చేసింది అన్ని ముచ్చట్లు తెలుసు అని అన్నదట అనేది కాదు వాళ్ళకి ఎవరో అందరు మంది వీళ్ళకి కయ్యాలు పుట్టాలని చెప్పొచ్చు కానీ అమ్మ ఏ రోజు కూడా దాన్నో తిన్న అన్నో గట్టనే అనుకోని సపడే కూకోరి మరి మంది పుట్టించారు అనుకోని సపడే కూకోరి ఎందుకు అంటే కోపం వస్తుంది కానీ మా చెల్లెనో తీరు నిన్నో తీరు చూస్తాను నేను చిన్నప్పటి నుంచి మా తమ్ముని కొడుకు లెక్క చూసుకునేది మా చెల్లెని బిడ్డ లెక్క చూసుకునేది ఇవాళ మా కడుపులో పుట్టిన వాళ్ళని వేరే అని ఎట్లా చెప్తాను నువ్వు ఎట్లా నమ్ముతానో కావ్య ఇప్పుడు ఆమె ఏమనలేదే అన్న బజార్ మీద పోతుంటే ముగ్గురు కూర్చొని కావాలి కూర్చొని ఎన్నో అంటారు వాళ్ళ ఇంట్లో ముచ్చట బయట పడది వాళ్ళు తెలియని రోగులకు చెప్తాను నీకు ఇప్పుడు చెల్లెమోత లేదు రందిగా బాధగాని నీకు ఇప్పుడు అమ్మ మాట్లాడిన దానికి వచ్చిందానే ఎందుకే మన ఇంట్లో ముచ్చట్లు నేను ఆడికన్నా మన ఇంట్లో పరిస్థితి మంచిగా లేదే నువ్వు ఎవరి మాటలు పట్టుకోకే మంది మనం చెడిపోవాలని కూడా చెప్తారా అని కూడా అన్నా అది మంది మాటలు పట్టుకొని కిసండి మాటలు మాట్లాడబట్టే దానికోసం వాడు వైరా నుంచి వచ్చిండు వాని పనంతా పాత్ర పెట్టుకొని దానికోసం ఇదంతా మేము చేసింది అంటే ఇది మన ఇల్లు కాదా మన బాధలు కాదా మన పొల్ల కాదా అన్న ఎవరు నచ్చిరని అంటే చేసినట్టు మాట్లాడింది వాడాలి వాడు పండుగ నాకు కదా కొడుకులు లేని నాకు ఇద్దరు పిల్లలు వాళ్ళ కొడుకు అట్లా మాట్లాడదు ఇప్పుడు వాళ్ళ తల్లి ముగ్గురు అగో నీ కొడుకు లేని వాళ్ళ కొడుకు అట్లా మాట్లాడతా కొడుకులు కాదా అట్లా మాటలు ఇన్ని రోజులు లేని మాట ఇప్పుడే మాట్లాడతాను నువ్వు వచ్చినవే పండుగ పూట ఇంటికి ఆడబిడ్డ వచ్చిన ఉళ్ళొద్దేమో సప్పుడు ఊకోవే ఇప్పుడు నువ్వన్నా చిన్నమ్మ నాకు కొడుకులు లేరని మాట్లాడినా కానీ ఏ రోజు మా బాబు నాకు ఒక్క బిడ్డ అని చెప్పుకోలేదు చూస్తాడు అనక్క చిన్నపిల్లలు ఎక్కడ ఉండలేదు కొత్తలో చుట్టాలు ఎక్కువ ఉన్నారా ఏమంటానే ఇప్పుడు మరి నేనేమన్నా చిన్న బాపు నేను అన్నయ్య నీకు గుర్తున్నాయి కానీ నేను మీకోసం మాట్లాడింది అయితే గుర్తుకులేదు కదా నువ్వు మాట్లాడకు నువ్వు అన్నొచ్చి వాడు శ్రీకాంత్ వచ్చి పని చేసినందుకు నా తమ్ముడు వచ్చిన హైదరాబాద్ నుంచి వాడు వచ్చి చేసిన మిమ్మల్ని ఎత్తుకొని పెంచింది నేను బిడ్డ అగో ఇప్పుడు నీకు అట్లెందుకన్నా నేను చిన్నమ్మే ఉండి ఏమన్నది మా కొడుకులు లేరని అన్నది మరి అట్లా ఉన్నాడా వాడు ఎప్పుడన్నా కాదు నువ్వు అట్టనే చిన్నమ్మ అన్నది నువ్వు అర్థం చేసుకుంటున్నావు నేను అన్నా పైసలు కావాలంటే బాబాయ్ నాకు పైసలు కావాలి బాబాయ్ అంటే నాకు ఫోన్ పే కొట్టేది వాడికి నేను ఇక మరి మా బాబు ఏమి ఇవ్వలేవచ్చు మా బాపు కదా రాలేదానే చూడలేదానే చెల్లవేందంటే బాబు ఒక్క ఫోన్ కొడితే హైదరాబాద్ నుంచి వచ్చినావు బాగా నేను చూస్తలేనానే అరే మాట్లాడతాను నిన్ను అనద్దు గాని నువ్వు నా పిల్లల్ని ఎత్తుకున్నా అంటానేమరా నిన్ను వదిన ఎత్తుకున్నదిరా చిన్నప్పటి నుంచి మా చెల్లిని ఎత్తుకున్నదిరా ఏం బాగా మాట్లాడతానేమరా నేను ఎత్తుకొని తిరిగినప్పుడు ఏర్పడ్డదా ఇప్పుడు మాట్లాడబట్టే ఇవాళ మొగైనాయే ఇలా వయసోడు కాలేదా అక్క ఇదేనే నాకేనే బాధ అంటున్నది ఎందుకురా పండుగ పూట నా బిడ్డ వచ్చింది నా బిడ్డ ముంగట మీరు ఎందుకురా లొల్లిలు పెట్టుకోడు చెరో దండం పెడతారా సప్పుడే కూకోర్రా కొంచెం మీరే నువ్వు బిడ్డ బిడ్డ అని మాట్లాడుతున్నావు నీ కొడుకులు ఏకంగా పోనీయా ఇప్పుడు దాన్ని ఏమన్నారు ఇప్పుడు వచ్చినాక ఆగా మీ దండం పెడితే ఒకటే ఓడతారే అన్ను మా అమ్మనే తింటుర్రి అందరు మా అమ్మనే అను అట్లా మా అమ్మ మీ అమ్మని మాట్లాడుతుంది వేరు చేసి మమ్మల్ని కదే కదా అక్క ప్రతిదానికి ఎత్తమైంది అన్నిటికి ఉండాలి మనం ఇప్పుడు నువ్వేంటన్నా బిడ్డ మీరు నలుగురు ఒకటే మా ఇద్దరు మీకు ఏమడతాను నా బిడ్డకి అట్లా ఒక్కటి ఉన్నామని నలుగురుగా
చూసినావా ఎట్లా మాట్లాడుతాను? ఎన్నో రోజులు ఉన్నాయి రా, నేను తినని రోజులు ఉన్నాయి వీళ్ళందరికీ సవరించి. అలా ఉన్నా లేకుండా నీ సపరేట్గా వండుకున్నావు రోజు వదిన, నువ్వు తిన్నవన్నీ నువ్వు అడిగితే నీ దాంట్లో బుక్క నాకు పెట్టినావు. నాకు ఎంత బాధ అనిపించింది. వాళ్ళు చూడు ఎట్లా మాట్లాడతాంలో. గిట్ల ఎండడాల వల్ల ఏందమ్మా ఇంట్లో ఎందుకు ఇంతకాలం రోజులు పెట్టుకున్నారు అన్న? ఏంది వాడు నాకు ఎర్త వాని కడుపులో ఏమున్నది కక్కాలే చెల్లె. నాకు వశం కాదు ఈ లొల్లితో నేను నా కడుపులో ఏం లేదక్క. నా కడుపులో ఉన్న బాధ అంతా ఒకటి. నా బంగారు తల్లి దోరసాన్ని చేయబట్టి నాకు ఇల్లు తయారైంది, ఈ పెంటన తయారైంది. గద్దప్ప నాకు వేరేం లేదు. ఆయనకి ఏమైనా కడుపులో చెప్పమాను. చిన్నతనం చేస్తాను మొత్తం. అరే ఏంది పోయింది పోయింది లొల్లి ఎందుకే? నువ్వు బాగా అంటి పెడతాను మాకు అంత ఇవాళ రాజులు ఉన్నారు. నీ అమ్మ అంటి పెడతాందా? నేను అంటి పెట్టబోదా? నువ్వు ఆగే అవ్వ. అందరూ ఒకటి అంటే మళ్ళీ దాని గురించి ఎందుకు ఆలోచన చేస్తారు? పోయింది తిరిగత్తదా? నువ్వు ప్రతి దానికి నువ్వు నువ్వు ఇంకొకసారి ఎవరు చేనులో కొంటారన్న పోయినప్పుడు వాళ్ళు ఎవరైనా తీసి నీ ముచ్చట అడిగినా కూడా నువ్వు సప్పుడే కూకో. ఎప్పుడు లొల్లి పెట్టుకుంటావు, ఎప్పుడు పుల్ల పెడదామని చూస్తారు. దానికేమో ఎప్పుడు మంది మాటలు పట్టుకుంటే దానికి అదే పిచ్చి. 1000 సార్లు చెప్పినా నేను వాడలు తిరిగట్టన్నట్టు అసలు నీ కూలలు గడవద్దా? మరి ఇంట్లో పనే టైం తీరది. నువ్వు శెల్కలు ఉంటది. అది ఎప్పుడు ఇంట్లో పంట తిరిగింది? ఇప్పుడు ఏంది మరి పండుగ చేసుకుందా గిట్నే కోల్చుకుంటా? నేను కూలలో తడవతే వాడలు తిరిగింది అనమాట. ఇంట్లో పండి రావా బయట. ఏంది వదిన ఇది పండుగ పూట? అవ్వా బాబు నేను అన్నతో పాటు సమానం కట్ట చేస్తలే చేసినట్టే ఉన్నది. అరే పెద్దోడా ఊకోరా, ఎందుకురా ప్రతి దానికి వెళ్ళి కొంచెం ఆగురా. అయినా నాకు అర్థమైందిరా అప్పుడే. మాది మీద అన్నప్పుడే తెలిసిందిరా నీ సంగతి. మంది మాటలు పట్టుకుంటున్నావు నువ్వు, ఇంట్లో నిడిచి పెడతాను. అక్కలు ముక్కలు మాట్లాడుకుంటుంటారు. నేను మాట్లాడతా, నువ్వు ఎందుకు మాట్లాడతావు? అది వేయింది మంచిగానే ఉన్నది. ఇప్పుడు పాత అని తవ్వుకుంటా ఇక్కడ లొల్లి పెట్టుకుంటారా? వాడి మీద ఇచ్చబోయేటట్టు అమ్మ ఇది ఇంట్లో పడు చూస్తాను అక్క. అవి ఒక్క చేస్తాడు మీకు కూర్చుని తిన్నవాడు రెక్కలు పొక్కలు వచ్చినాయట. ఏ ఆగమామా మళ్ళీ అట్లే మాట్లాడతావు నువ్వు కూడా. ఓ అమ్మ మన మీద వచ్చి లొల్లి పెట్టించినట్టున్నది ఇక్కడ ముచ్చట. నడు పోదా ఆగే సుమతి.